పన్ను నిలువున కోసినా రూపాయి రాదు, రాష్ట్రం దివాలా తీసింది అనుకుంటా ట్రోలర్స్ కు మంచి ఆహారం ఇచ్చిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సారు. మరి సారు తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో తెలియదు గాని ఈ మధ్య ఏమైనా ప్రెస్ మీట్ సభ పెట్టిండంటే చాలు పెంట పెంట అవుతున్నాడు పోరి. ప్రజలకు హామీలిచ్చే పనులు ఇడిచిపెట్టి ఆ ప్రతిపక్షాలను పొట్టు తిట్టుడు పనులు ఉన్నాడు సారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంకో ఘనకార్యం వెలగబెట్టిండు సారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను 10వ తరగతి పాఠ్య పుస్తకంకెళ్లి తొలగించిందట సారు. ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ ప్రజలు ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకమేనా అని అంటున్నారు పోర్రి. తెలంగాణ ఉద్యమ చరిత్రను కనుమరుగు చేసే కుట్ర ఎందుకు చేస్తున్నాడు ఈ మనిషి? 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాలు, అవమానాలు, అణిచివేతల గురించి భావి తరానికి తెలియజేసేందుకు విద్యార్థుల పాఠ్య పుస్తకాలలో ఉన్న సిలబస్ ను తీసేసిందట ఈ రేవంత్ సర్కారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత, తెలంగాణ ప్రజలంతా కలిసి పోరాడిన తీరును రాబోయే తరాలకు తెలియజేసే విధంగా ఉండే సిలబస్ ను విద్యార్థుల పాఠ్య పుస్తకాలల్లో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం పెడితే తెలంగాణ రాష్ట్ర సాధనకు వ్యతిరేకంగా పోరాడిన రేవంత్ రెడ్డి ఎప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్ర సాధన పోరాటాన్ని గౌరవించలేదని విమర్శిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు ఉతగనన్న గెలిపించిన ఈ రేవంత్ సార్నని. మరి ఇంకెన్ని చేస్తాడో రాంగ చూడాలి మరి.